అందరికీ జై శ్రీకృష్ణ. ముముక్షువులు భగవద్గీతను చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. అందరికీ సంతోషం. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య. కొంతమంది భగవద్గీతలోని శ్లోకాలు పలకడానికి చాలా కష్టంగా ఉన్నాయి. కేవలం నేను భావమే చదువుతున్నాను అని చెప్పడం జరుగుతుంది. అయితే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భావన తెలుసుకోవడం. కాబట్టి శ్లోకం అనేది ఒకసారి చదివినా భావాన్ని అర్థం చేసుకోవాలి. ఈ భగవద్గీతలోని శ్లోకాలన్నీ కూడా సంస్కృతంలో శ్రీ వ్యాస మహర్షి రచించడం జరిగింది. మనకు వ్యావహారిక భాష తెలుగు కాబట్టి సంస్కృతంలోని పదాలు చాలా కఠినమైనవి, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి భగవద్గీతలోని తాత్పర్య సహిత భగవద్గీతను తీసుకొని ఆ తాత్పర్య సహిత భగవద్గీతని చదవండి. తాత్పర్యము చదివినా పర్వాలేదు, సులభంగా ఉంటుంది. దానిని అర్థం చేసుకొని ఆ భావనలో మన మనస్సుని నిలపడానికి ప్రయత్నం చేయాలి. అయితే మనస్సు అనేది ఒక సముద్రంలా ఎప్పుడూ అలలు వస్తూ పొంగుతూ కదులుతూనే ఉంటుంది. అంటే మనస్సులో ఆలోచనలు నిరంతరం సముద్రంలో నీరు కదిలినట్టు ఆలోచనలు అనేవి కదులుతూనే ఉంటాయి. ఈ నిలకడ లేని మనస్సుని ఏ విధంగా నిలకడగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. మామూలుగా మనం చదువుతున్నాం, పూజ పునస్కారాలు చేస్తున్నాం, యజ్ఞయాగాదులు ఇతరత కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మనస్సు మాత్రం కుదుటపడటం లేదు. ఈ మనస్సు ఎప్పుడు కూడా వివిధ రకాల సంకల్పాలతో, ఆలోచనలతో నిరంతరం చెలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుని నియంత్రించాలంటే మనము మనస్సుని భగవంతునికి సమర్పించాలి. ఎప్పుడైతే నీ మనస్సు భగవంతునిలో లీనమవుతుందో అప్పుడు మనస్సు అనేది భగవంతుని లోపల, పరమాత్మ లోపల లయమైపోతుంది. మనస్సుకు ఎటువంటి సంకల్పన రూపాలు ఉండవు. అప్పుడు ఆ స్థితిలో మనసు సంకల్పించడం మానేస్తుంది. అప్పుడు కేవలం నీకు పరమాత్మ యొక్క భావన మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ భావన చేస్తున్నప్పుడు మళ్ళీ మనస్సు అనేది బయటికి వచ్చేస్తుంది. ప్రాపంచక విషయాలపైన వివిధ సంకల్పాలను చేస్తూనే ఉంటుంది. తిరిగి మళ్ళీ పట్టుకోండి, మనస్సుని పట్టుకొని ఆ పరమాత్మ లోపల మళ్ళీ విలీనం చేయండి. మళ్ళీ తిరిగి వెళ్తుంది. మళ్ళీ పట్టుకోండి మనస్సుని పరమాత్మ లోపల విలీనం చేయండి. ఈ విధంగా ఒక పట్టు వదలని విక్రమార్కుడు ఏ విధంగానైతే భీతాళుడు పారిపోయినా కొద్దీ తన భుజంపై వేసుకొని పట్టుకొని వస్తుంటాడో అదేవిధంగా మన మనస్సరే భీతాళుణ్ణి మనము పరిగెత్తినా కొద్దీ పట్టుకొని వచ్చి పరమాత్మను లయం చేస్తూ ఉండాలి.
ఈ విధంగా చేస్తున్న కొద్దీ మనస్సు పరిగెత్తడం మెల్లిమెల్లగా తగ్గిస్తుంది. కొద్దిగా పరమాత్మలో విలీనం అవ్వడం ఎక్కువ చేస్తుంది. పరిగెత్తడం తగ్గిస్తూ మెల్లగా ఈ పారామీటర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. కొంతకాలానికి మనస్సు విలీనం అవ్వడం పరమాత్మలో ఎక్కువ అవుతుంది. పరిగెత్తడం తక్కువ అవుతుంది. ఈ స్థితి వరకు వచ్చేంత వరకు ముముక్షువులు సాధనను కొనసాగిస్తూనే ఉండాలి. అయితే ఇదంతా ఒక ప్రత్యేకమైన సాధన. దీని కొరకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలి అని అనుకుంటుంటారు. అదేమీ లేదు. మీ యొక్క వ్యావహారిక పనులన్నిటినీ చేసుకుంటూనే, ఆ పనులలో నిమగ్నమవుతూనే నారాయణుణ్ణి తలుచుకుంటూ ఆ వ్యవహారిక పనులను చేసుకోండి. ఉదాహరణకు మీరు బయటికి వెళ్ళాలి. గడప వాటి బయటకు వెళ్తున్నారు. అప్పుడు జై శ్రీమన్నారాయణ అని అనుకొని గడప దాటి బయట అడుగు పెట్టండి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నారాయణుడి నామస్మరణ చేసుకుంటూ మనసు లోపలనే నడుచుకుంటూ వెళ్ళండి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో అడుగు పెట్టే ముందు కుడి కాలు పెడుతూ జై శ్రీమన్నారాయణ అనుకుంటూ ఇంట్లో అడుగు పెట్టండి. ఈ విధంగా ఏ ఒక్క చిన్న పని చేసినా ఆ పనిలో శ్రీమన్నారాయణుని దివ్య నామాన్ని, దివ్య స్వరూపాన్ని ఊహించుకుంటూ మీరు ఎప్పుడైతే ఆ కార్యక్రమాలను చేస్తూ ఉంటారో అప్పుడు ఆ కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికమైనవే ఉంటాయి. అందరికీ కనిపించే కర్మలే కానీ ఈ కర్మలన్నీ కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని దగ్గరగా చేరుస్తూ ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న పనులే మనల్ని భగవంతునికి చేరువ చేస్తూ వెళ్తూ ఉంటాయి. ఈ చిన్న పనుల వలనే మన మనస్సు అనేది చాలా పెద్ద సమస్య. ఆ చాలా పెద్ద సమస్యను చిన్న చిన్న పనుల ద్వారానే కట్టడి చేయాలి. ఏ విధంగానైతే ఎంతో బలమైన గుర్రం ఆ గుర్రాన్ని పరిగెడుతూ ఉంది మనస్సులాగా, దాన్ని పట్టుకోవాలంటే గుర్రానికి కళ్ళెం వేయాలి. కళ్ళెం వేసి ఆ కళ్ళాన్ని మన చేతిలోకి తీసుకోవాలి. అదే సాధన. మనస్సు అనే గుర్రాన్ని భక్తి అనే కళ్ళెం వేసి భగవంతునికి ఆ కళ్ళాన్ని ఇవ్వాలి. అప్పుడు ఆ మనస్సు అనేది భగవంతుని సాన్నిధ్యంలోనే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే మనస్సు అనేది ఆ భగవంతుని నియంత్రణలో, అంటే మన నియంత్రణ లోపలికి వచ్చేస్తుంది. దీని గురించి పెద్దగా చింతపడాల్సిన అవసరం లేదు. ఇవి సాధనలు ఎవరైనా చేయొచ్చు. పుట్టిన ప్రతి ప్రాణి నుంచి మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారు కూడా చేయొచ్చు. ఇందులో వయసుతో సంబంధం లేదు. ప్రతి జీవి భగవంతుని భక్తునిగా ఉండడానికి అర్హుడే. ఇందులో ఎటువంటి
కులమత భేదాలు లేకుంటే లింగ భేదాలు ఏమీ లేవు. అందరూ చేయొచ్చు. కాకపోతే మన కాలానుగుణంగా మన యొక్క టైమింగ్స్ని బట్టి మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు ఇప్పుడున్న సమయం లోపల చాలా బిజీ లైఫ్ ఉంటుంది చాలా మందికి. ఆ బిజీ లైఫ్లో మనం తీరిక లేకుండా ఆ పరమాత్మ యొక్క భక్తిని మర్చిపోతూ ఉంటాం. అందుకే మనం చేసే పనులలోనే పరమాత్మను చూడాలి. చేస్తున్న ప్రతి పనిని పరమాత్మ యొక్క సేవగానే భావించాలి. అప్పుడే మన మనస్సు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అది నిశ్చలంగా తయారవుతుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని పొందుతుందో అప్పుడు పరమాత్మను స్పష్టంగా చూస్తుంటాడు. ఆ మనస్సు అనేది పరమాత్మని స్పష్టంగా చూస్తుంది. ఈ విధంగా ముముక్షువులు, భక్తులు తప్పకుండా ఈ విషయాలను గమనించగలరు. ఈ విధంగా సాధన చేయండి. మీ యొక్క మనస్సు, మీ యొక్క కర్మలు, మీ యొక్క దినచర్య అంతా కూడా శ్రీమన్నారాయణుని చుట్టే పరిభ్రమిస్తూ ఉండాలి. ఏ విధంగానైతే భూమి పైన ఎన్ని జీవకోటిలు ఉన్నా కూడా ఆ జీవకోటిని భూమి పట్టించుకోకుండా ఆ సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు మనం ఎన్ని పనులు చేస్తున్నా కూడా మన దృష్టి అంతా కూడా నారాయణుడి వైపే, మన మనస్సంతా కూడా ఆ నారాయణుడి వైపే ఉండాలి. ఏ విధంగానైతే భూమి సూర్యుని దృష్టిలో పెట్టుకొనే ప్రదక్షిణ చేస్తుందో అదేవిధంగా మనము నారాయణుని దృష్టిలో పెట్టుకొని మన దినచర్య అంతా కూడా కొనసాగించాలి. ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే మన మనస్సు అనేది పరిపక్వం చెందుతుంది. పరిపక్వం చెందినప్పుడు అది నిశ్చలంగా ప్రశాంతమైన స్థితిని పొందగలుగుతుంది. ప్రశాంతతకు మించిన ధనం అనేది మరొకటి లేదు. ఎన్ని కోట్లకు పెట్టినా మీకు ఏదైనా వస్తువు లభిస్తుందేమో కానీ ప్రశాంతత అనేది లభించదు. ప్రశాంతత అనేది పరమాత్మ దగ్గరనే లభిస్తుంది. కాబట్టి సాధన చేయండి. ఏవైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకో 10 మంది భక్తులను కాంటాక్ట్ చేసే విధంగా మీరు షేర్ చేయగలరు. అందరికీ జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.